హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వరంగల్ వచ్చాం అన్నయ్య వాళ్ళ ఇంటికని. లాస్ట్ వీడియోలో వరంగల్ ఫేమస్ ప్లేసెస్ అయిన వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్కి వెళ్ళామని చూపించాను. ఇప్పుడు ఇంకొక ఫేమస్ ప్లేసెస్ కూడా వెళ్తున్నాం, అది ఈ వీడియోలో చూసేయండి. అప్పటికే లంచ్ టైం అయింది, అందరం ఫుల్ ఆకలిగా ఉన్నాం. తిందామని ఒక రెస్టారెంట్కి వచ్చాం, అదే అరణ్యం రెస్టారెంట్. వరంగల్లో కొత్తగా అయిందంట. ఇక్కడైతే మొత్తం ఫారెస్ట్ అట్మాస్ఫియరే ఉంది, ఫారెస్ట్ లో తిన్నట్టే అనిపించింది. ఇదైతే ఎంట్రన్స్, ఇక లోపలికి వెళ్దాం. చూసారా లోపలంతా ఎలా ఉందో. ఇక మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం, వచ్చేసింది. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది. ఇక అలా లంచ్ అయితే చేసాం. రెస్టారెంట్ ఎలా అనిపించింది, బాగుందా? మీరు ఎప్పుడైనా వరంగల్ వస్తే ఈ రెస్టారెంట్కి వెళ్ళండి. ఇక అలా బయటికి అయితే వచ్చేసాం. బయట అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అలా మెల్లగా మెల్లగా ట్రాఫిక్ ని దాటుకుంటూ వచ్చేసాం. ట్రాఫిక్ ని అయితే మెల్లగా అలా దాటేసాం. ఇప్పుడు ఇక ఫేమస్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ ఫేమస్ ప్లేస్ ఏంటో గెస్ చేయండి. గుడి దగ్గర స్వీట్స్ ఉంటే ఒక స్వీట్ అయితే తీసుకున్నాం, మడత కాజా. మనిషికి ఒకటి తిన్నాం, టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ మా వదిన ఎక్స్ప్రెషన్ చూడండి. అలా స్వీట్ అయితే తినేలోపు మనం వెళ్ళబోయే ఫేమస్ ప్లేస్ అయితే వచ్చేసింది, అదే కిలా వరంగల్. మనమైతే ఇప్పుడు కిలా వరంగల్ కి అయితే వచ్చేసాం. దీన్నే వరంగల్ కోట అని కూడా అంటారు కదా. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇవన్నీ గోడలు అన్నమాట. స్టార్టింగ్ లో ఇలా గోడలే ఉంటాయి. అప్పట్లో తెలిసిందే కదా, చుట్టూ గోడల్ని నిర్మించి మధ్యలో కోట కడతారు కదా. ఇవన్నీ గోడలు దాటిన తర్వాతనే కోట ఉంటుంది. ఎందుకంటే అప్పుడు శత్రువుల నుండి తట్టుకోవడానికి చుట్టూ పెద్ద పెద్ద గోడలను అయితే నిర్మించారు కదా. లోపలికైతే వెళ్తున్నాం. కోట వచ్చే కంటే ముందే మనకు కుషుమహల్ కనిపిస్తుంది. దీన్ని తుగ్లక్ పాలనలో కాకతీయ ప్యాలెస్ ఉన్న ప్లేస్ లోనే దీన్ని కట్టారంట. దీన్ని అప్పటి కుతుబ్ షాహీ గవర్నర్ అయిన షితాబ్ ఖాన్ దీన్ని యూజ్ చేసుకున్నాడని చెప్తారు. కొంచెం ముందుకు వస్తే ఇక కిలా వరంగల్ కోట అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వరంగల్లోని ఫేమస్ ప్లేసెస్ ఏంటి అనేవి అక్కడ బోర్డు ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదంతా ఎంట్రెన్స్. ఇక ఇక్కడ నుండి లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ కూడా టికెట్ ఉంది, ఈచ్ వన్ 10 రూపీస్ ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని ఇక లోపలికి వెళ్ళాలి మనం అదంతా చూడడానికి. అక్కడ మా అన్నయ్య అయితే టికెట్స్ తీసుకుంటుండు. అలా టికెట్స్ అయితే తీసుకొని ఇక చూద్దామని ముందుకెళ్తున్నాం. పదండి కోటను చూద్దాం. ఇదంతా ఒకప్పుడు పెద్ద కోట, కానీ అప్పుడు జరిగిన దాడులు యుద్ధాలలో కోట అంతా ధ్వంసమైపోయి మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ కోట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటా. ఈ కోటను 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశంలో రాజైన గణపతి దేవ నిర్మించారంట. ఈ కోట కాకతీయ పాలనకు ప్రతీక. ఎంతో అందంగా చెక్కిన స్తంభాలకు, ఆ స్తంభాల పైన చెక్కిన శిల్పాలకు ఈ కోట ప్రసిద్ధంట. దాదాపు ఈ కోటలో 45 పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవంట. అప్పుడు జరిగిన దాడులకు, యుద్ధానికి అవన్నీ స్తంభాలు ధ్వంసమైపోయి ఇప్పుడు మనకు పెద్దగా స్తంభాలు కనిపించవు, కానీ అలా అక్కడక్కడ కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఒక స్తంభం పైన అసలు ఎంత మంచిగా చెక్కారో. ఈ డిజైన్ చూడండి, ఈ శిల్పాలను చూడండి, అసలు అప్పుడు నాట్యం చేస్తున్నట్టుగా చెక్కారు చూడండి. వాటిపైన వాటిని కూడా ధ్వంసం చేశారు చూడండి. కాళ్ళు సరిగ్గా ఉండవు, చూస్తుంటే మనకు మంచిగా పరిశీలిస్తే కనబడతాయి ధ్వంసం చేసినట్టు. ఇక్కడ మా వాళ్ళైతే నన్ను వదిలిపెట్టే వెళ్తుండ్రు. ఓకే, ఇటు సైడ్ చూద్దాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే తెలుస్తుంది అసలు కోట ఎలా ధ్వంసమైపోయింది. చూడండి వాటి శిల్పాలను కూడా అసలు ఎలా ధ్వంసం చేశారో. ఇంకోటి, ఈ కోట కాకతీయ కళాతోరణాలకు కూడా ప్రసిద్ధి. మనం ఇక్కడ చూస్తే కోట చుట్టూ 4 కాకతీయ కళాతోరణాలు కనిపిస్తాయి చూడండి. చుట్టూ 4 ఉంటాయి, 4 సైడ్లకు 4 ఉంటాయి కాకతీయ కళాతోరణాలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వేరే వేరే దగ్గర ధ్వంసమైన వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవి కూడా ఉన్నాయి. ఇవే ఎందుకంటే ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి చరిత్ర తెలియాలి, ఆనాటి కట్టడాలు ఎలా ఉన్నాయి, ఆనాటి శిల్పాలు ఎలా ఉన్నాయి అనేసి తెలియాలని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు చూడండి. ఇంకోటి, వీటిని చూస్తే మీకు ఒక సినిమా గుర్తు రావాలి. సాహసం మూవీ చూసారా? అందులో ఇలానే ఉంటాయి కదా, సేమ్ డిజైన్ గా. ఇది ఓపెన్ చేస్తే లోపల నిధి ఉంటది, సేమ్ అలానే ఉన్నాయి చూడండి. ముందు రోజు వర్షం పడ్డది, అందుకే అందులో నీళ్ళు అట్లున్నాయి. వాటి డిజైన్ చూసారా ఎలా ఉన్నాయో? ఇక్కడ వీటిని చూస్తే కొంచెం తెలుస్తుంది కదా కోటలాగా. లోపల కోటలో ద్వారాలు ఎలా ఉంటాయో అలా అక్కడ చూడండి. ఇక్కడ చూడండి అసలు శిల్పం ఎంత మంచిగా ఉందో, ఎంత మంచిగా డిజైన్ చేశారో. కానీ ఇక ధ్వంసం అయిపోయింది చూడండి. ఏమైనా తక్కువ దాడులు జరిగాయా? ఈ కోట మీద ఎన్నో దాడులను ఎదుర్కొంది. చివరికి 1320లో ఢిల్లీ సుల్తాన్ దాడి తర్వాత పూర్తిగా ఢిల్లీ సుల్తాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది కోట. ఇక్కడ చూడండి గుర్రాలు, ఏనుగులు ఎంత మంచిగా చెక్కారో, వాటిపైన నాట్యం చేస్తున్నట్టుగా. ఇక్కడైతే ఒక చిన్న గణపతి ఉంది, గణపతిని చెక్కారు రాయి పైన. ఇక్కడ మనం చూస్తే ఒక శివలింగం కూడా కనిపిస్తుంది. దానికి ఎదురుగానే ఇలా నంది కూడా ఉంటుంది. అప్పట్లో కాకతీయ రాజులు ఎక్కువగా శివుణ్ణే ఆరాధించేవారు. అందుకే ఎక్కువగా అప్పటి గుళ్ళను చూసుకుంటే ఎక్కువగా శివలింగాలే కనిపిస్తాయి మనకు. చూడండి ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. చూసారా శివలింగానికి అటు సైడు ఇటు సైడు ఎలా శిల్పాలు చెక్కారు. ఇక్కడ స్తంభం దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది శివలింగం. ఎత్తులో పెట్టారు చూడండి, కనిపిస్తుంది శివలింగం. గుడిలా, చిన్న గుడిలా చేసి కట్టారు. ఇక్కడ శివలింగానికి ఎదురుగానే ఇలా రౌండ్ గా ఉంటుంది. నేను కూర్చున్నాను చూడండి. నాకు తెలిసి అక్కడ దేవుని ముందే నృత్యం చేసేవాళ్ళు కావచ్చు, అందుకే అలా రౌండ్ గా ఉంది. నందికి ఇటు సైడ్ లోనే రాజసింహాసనం ఉంటుంది. ఇక్కడ నేను కూర్చున్నాను, కొన్ని ఫోటోలకు పోజ్ ఇచ్చాను. అసలు అది ఎంత ఎత్తులో ఉందంటే దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అప్పటి రాజులు ఎంత హైట్ ఉండేవారు అనేసి. ఇక్కడ చూసుకుంటే రాజు విగ్రహం లాగా ఉండి అటు సైడ్ ఇటు సైడ్ సింహాల లాగా చెక్కారు. ఇక్కడ డిజైన్ చూడండి. అసలు ఇప్పుడు ఇంత జనరేషన్ అప్డేట్ అయినా కూడా అప్పటి డిజైన్స్ లాగా ఇప్పుడు ఇలా చెక్కలేరు, అసలు చెక్కరు కూడా. ఇక్కడ ఒక విగ్రహం ధ్వంసం అయిపోయింది చూడండి. అప్పటి డిజైన్స్ అసలు ఎంత మంచిగా ఉన్నాయో. అక్కడ కనిపిస్తుంది కూడా ఒక గుడే, కానీ అక్కడ గుడి మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇది మన కాకతీయ కళాతోరణం. కాకతీయ కళాతోరణం అనేది వరంగల్ వారసత్వానికి చిహ్నం, అలాగే తెలంగాణ రాష్ట్ర చిహ్నం కూడా. కాకతీయ కళాతోరణాన్ని
చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్ వట్టపైన చూసేవాళ్ళం, ఇప్పుడేమో రియల్ గా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చుట్టూ చూస్తే లైట్స్ కూడా ఉన్నాయి చూసారా. నైట్ లేజర్ షో కూడా నడుస్తుందంట, అందుకే చుట్టూ లైట్స్ పెట్టారు చూడండి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయా, స్టార్టింగ్ లోనే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి చూస్తే వరంగల్ కోట చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు అంట. మనం స్టార్టింగ్ లోనే ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్. ఇక్కడ నుండి చూడండి టోటల్ వ్యూ ఎలా ఉందో. అంతే అండి, ఇక కోటనైతే మొత్తం చూసేసి ఇక బయటికైతే వచ్చేసాం. ఇంకేంటి, వరంగల్ కోటను కూడా వీడియోలో మీకు చూపించేశాను. మొత్తం ఒక రోజులోనే 3 ఫేమస్ ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ఇక ఇంటికైతే వెళ్తున్నాం. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి కదా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.